హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్స్. టుడే టాపిక్ వచ్చి 9th క్లాస్ బయాలజీ. సో 9th క్లాస్ సంబంధించి సాంఘిక శాస్త్రం పూర్తిగా అన్ని వీడియోస్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియోలో బయాలజీ చూద్దాం. సో నెక్స్ట్ వీడియోస్ వచ్చి ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ 9th క్లాస్ బయాలజీ చూడండి. ఇక్కడ 5th క్లాస్ నేను ఇక్కడ రాయడం జరిగింది. సో వాడు ఏం చేశాడంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి సెమిస్టర్ 1లో 1, 2, 3, 4 అలాగే సెమిస్టర్లో 6, 7 అలాగే బయాలజీలో కొన్ని కంబైన్డ్ లెసన్స్ కలిపి మొత్తం 13, 14 లెసన్స్ 3 చాప్టర్లు 3 టెక్స్ట్ బుక్లు కలిపి ఇచ్చాడండి. సో అందుకని బయాలజీలో ఫస్ట్ లెసన్ అనేది 5వ లెసన్ కింద ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ 1, 2, 3, 4 అనేవి సెమిస్టర్ 1లో ఉంటాయి. ఇక్కడ 5 ఇక్కడ ఉంటుంది, 6, 7 ఇందులో కొన్ని ఉంటాయి. అలాగే మిగిలిన మళ్ళీ సెమిస్టర్ 2లో అలా యాడ్ చేస్తూ మొత్తం 3 టెక్స్ట్ బుక్లు కవర్ చేశాడు. ఓకేనా. సో జీవుల మౌలిక ప్రమాణం అండి. బెండ మొక్కల్లో కణం కనుగొన్నది ఎవరంటే రాబర్ట్ హుక్ అండి. బెండ మొక్కల్లో తేనెపట్టును పోలు నిర్మాణంగా ఉన్నట్లు చూసింది ఎవరంటే హుక్ అండి, రాబర్ట్ హుక్. కణం అనేది ఒక చిన్న గది. అర్థం గల లాటిన్ పదం ఇది 1665 అండి. కణం అనేది ఒక చిన్న గది అని అర్థం గల లాటిన్ పదం అండి ఇది కణం అనేది. నెక్స్ట్ అండి 1674లో లీవెన్ హుక్ మెరుగుపరచబడిన సూక్ష్మదర్శనంలో చెరువులో స్వేచ్ఛయుత సజీవ కణాలు మొదటిసారిగా కనుగొన్నాడండి లీవెన్ హుక్. నెక్స్ట్ చూడండి 1831లో రాబర్ట్ బ్రౌన్ కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నాడండి. ఇవి డైరెక్ట్ బిట్స్ అండి. నెక్స్ట్ పర్గెంజీ అండి 1839లో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించాడు. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్వీడన్ అండి అండ్ స్వాన్ అండి. 1838, 39 ఇద్దరు కూడా కణాలన్నీ పూర్వం ఉన్న కణాలను ఉద్భవిస్తాయని సూచించడం ద్వారా కణ సిద్ధాంతాన్ని ఎవరంటే విక్రోవ్ అండి 1855లో మరింతగా విస్తృతపరిచాడు. ఏకణ జీవులు చూడండి. ఏకణ జీవులు అమీబా, క్లామిడోమోనస్, పారామిసియం, బ్యాక్టీరియా అండి. ఏకణ జీవులు కణంలోని 3 లక్షణాలు ఉంటాయండి: ప్లాస్మా పొర, కేంద్రకం, కణద్రవ్యం. అయితే ప్లాస్మా పొర లేదా కణత్వచం అంటారు దీనికి. ఇది కణం యొక్క పదార్థాన్ని దాని బాహ్య వాతావరణం నుండి వేరు చేసి బయట పొర అండి ఇది. నెక్స్ట్ CO2, O2 వంటి వాయువులు ప్లాస్మా పొర ద్వారా లోపలకు బయటకు వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయంటండి. నెక్స్ట్ వచ్చి కణత్వచం మృదువైందండి మరియు లిపిడ్లు, ప్రోటీన్లు అనే సేంద్రియ అణువులతో రూపొందించబడుతుంది. ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శనంతో మాత్రమే ప్లాస్మా పొర యొక్క నిర్మాణాన్ని గమనించవచ్చు. ప్లాస్మా పొర వెలుపల ఉన్న నిర్మాణం వచ్చి కణ కవచం అండి. మొక్క సెల్యులోజ్ నిర్మితమై ఉంటుందండి. క్రోమోజోములు వచ్చి DNA మరియు ప్రోటీన్లతో కూడిన నిర్మాణాలు అంటండి. క్రోమోజోములు డిఎన్ఏలోని క్రియాత్మక విభాగాలను ఏమంటారంటే జన్యువులు అంటారండి. అయితే DNA క్రోమాటిన్ పదార్థంగా ఉంటుంది. కణం విభజన చెందేటప్పుడు క్రోమోజోములుగా ఏర్పడుతుందండి. నెక్స్ట్ కేంద్రక పూర్వకణం పరిమాణం ఎంత అంటే 1 నుంచి 10 నానోమీటర్లు అండి. నిజ కేంద్రకం కణం పరిమాణం వచ్చి 5 నుంచి 100 నానోమీటర్లు అండి. గాల్జీ సంక్లిష్టాన్ని మొదట కెమిల్లో గాల్జీ వివరించారండి. ఆయన పేరు మీదగానే గాల్జీ అని పెట్టడం జరిగింది. నాడీ మరియు నాడీకరణ నిర్మాణాలను రంజనం చేసే విప్లవాత్మక పద్ధతిని ఎవరంటే బ్లాక్ రియాక్షన్ అంటారండి. ఆ నిర్మాణం రంజనం చేసే విప్లవాత్మక పద్ధతిని బ్లాక్ రియాక్షన్ అంటారు. 1906లో నాడీ వ్యవస్థ నిర్మాణంపై చేసిన కృషికి శాంటియాగో రామోని కాజల్తో కలిసి నోబెల్ బహుమతిని పొందాడండి. నెక్స్ట్ జీర్ణ ఎంజైమ్లతో నిండిన త్వచంచే ఆవరించబడిన కోశాలు ఏంటంటే లైపోజోములు అండి. లైసోజోములను కణం యొక్క స్వయం విచ్ఛేద సంచులు అంటారండి. ఇది రీసెంట్లీ టెట్లో వచ్చిందండి. కణం యొక్క స్వయం విచ్ఛేద సంచులు ఏవని ఇచ్చాడండి? లైసోజోములు, రైబోజోములు అని మైటోకాండ్రియల్ ఆప్షన్స్ ఇచ్చాడండి. సో రైబోజోములు కాదు, లైసోజోములను కణం యొక్క స్వయం విచ్ఛేద సంచులు అంటారు. కణ సంఖ్య గారాలని వేటిని అంటారంటే మైటోకాండ్రియా అండి. మైటోకాండ్రియా వాటి సొంత DNA మరియు రైబోజోములు కలిగి ఉంటాయండి. జీవికి అవసరమైన రసాయన కార్యకలాపాలకు కావలసిన శక్తిని మైటోకాండ్రియా ATP అణువుల రూపంలో విడుదల చేస్తుందండి. ATP అంటే చూడండి అడ్నోసిన్ ట్రైఫాస్ఫేట్ అండి. ప్లాస్టిడ్లు వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయండి. ఇవి 2 రకాలు. ప్లాస్టిడ్లు జంతు కణాల్లో ఉండవండి, వృక్ష కణాల్లో ఉంటాయి. అవి ఏంటంటే క్లోమోఫ్లాస్ట్లు అండి, వర్ణయుత ప్లాస్టిడ్లు అంటారు. ల్యూకోఫ్లాస్ట్లు అంటే తెలుపు లేదా రంగు లేనివండి ఇవి. అయితే మొక్కల్లో కిరణజన్య సమయక్రియ ఏదంటే క్లోరోఫ్లాస్ట్లు ముఖ్యమైనదంటే చెప్పాం కదా, క్లోమోఫ్లాస్ట్ అని. అవి రంగును కలిగి ఉంటాయి కనుక. అయితే పత్రహరితం అనే వర్ణద్రవ్యం కలిగిన క్లోమోఫ్లాస్ట్ను క్లోరోఫ్లాస్ట్లు అంటారండి. మైటోకాండ్రియా వలె ప్లాస్టిడ్లు కూడా వాటి సొంత DNA రైబోజోములు కలిగి ఉంటుందండి. నెక్స్ట్ రిక్తికలు అండి. రిక్తికలు అనేవి ఘన లేదా ద్రవ పదార్థాలు నిల్వ సంచులండి. ఇవి
వృక్ష కణాలు రిక్తికలు మొత్తం కణ పరిమాణంలో 50 నుంచి 90% ఆక్రమిస్తాయండి. రిక్తికలో ఎమైనో ఆమ్లాలు, చక్కెరలు, సేంద్రియ ఆమ్లాలు, కొన్ని ప్రోటీన్లు ఉంటాయి. సమవిభజనలో కణం ఒకేలాంటి 2 పిల్ల కణాలను ఏర్పరుస్తుందండి. ఒక కణం క్షయీకరణ విభజన ద్వారా 2 కణాలకు బదులుగా 4 కొత్త కణాలను ఏర్పరుస్తుందంటండి క్షయీకరణ విభజనలో. అదే సమవిభజనలో అయితే తల్లి కణం వల్ల అధిక క్రోమోజోములు కలిగి ఉంటాయి. క్షయీకరణ విభజనలో తల్లి కణంలోని క్రోమోజోములకు సగం వరకు మాత్రమే ఉంటాయండి. నెక్స్ట్ వచ్చి అంతర్గత బాహ్య వాతావరణం మధ్య పదార్థాలు ప్రసరణను నియంత్రించేది ఏంటంటే కణత్వచం అండి. వృక్ష కణాలలో సెల్యులోజ్తో కూడిన కణకవచం కణత్వచానికి వెలుపల ఉంటుంది. నెక్స్ట్ ల్యూకోప్లాస్ట్ అండి, ఇది ప్రాథమిక విధి వచ్చి నిల్వ చేయడమేనండి ల్యూకోప్లాస్ట్లో. నెక్స్ట్ 6వ లెసన్ చూడండి, కణజాలాలు. నిర్మాణంలో సారూప్యతను కలిగి ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తించడానికి ఏర్పాటైన కణాల సముదాయమే కణజాలం అండి. మొక్కలో ఉండే సహాయ కణాలు నిర్జీవ కణాలను, జంతువులు వంటి వాటిలో చాలా వరకు సజీవ కణాలను కలిగి ఉంటాయండి. అభివృద్ధి చెందే వేర్లు, కాండం, అలాగే అగ్ర విభాజ్య కణజాలం ఉంటుందండి. పార్శ్వ విభాజ్య కణజాలం వేరు, కాండం వ్యాసాన్ని పెంచుతుందండి. పార్శ్వ విభాజ్య కణజాలం అనేది మొక్కల్లో కణుపులకు దగ్గరగా ఉండేది ఏదంటే మధ్యస్థ విభాజ్య కణజాలం అండి. నాడీ కణజాలపు ప్రమాణం వచ్చి న్యూరాన్. నాడీ తంతువుల ద్వారా పంపబడిన సంకేతాలను నాడీ ప్రచోదనలు అంటారండి. ఒక నాడీ కణం దాదాపు 1 మీటర్ పొడవు ఉంటుందండి. అన్ని కణాలు ఉద్దీపనలకు ప్రతిచర్యగా సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. చూడండి, నాడీ కణ జాలంని కణాల ప్రత్యేకంగా శరీరంలోని ఉద్దీపనలకు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంకు చాలా వేగంగా ప్రచారం చేస్తాయండి నాడీ కణ జాలం అనేది. నెక్స్ట్ మెదడు, వెన్నుపాము, నాడులు నాడీ కణజాలంతో నిర్మితమవుతాయండి. నాడీ కణం కణద్రవ్యం కేంద్రకం కలిగి ప్రతి నాడీకి కణాన్ని ఒక పొడవాటి భాగాలను తంత్రికాక్షమని, పొట్టి శాఖలు కలిగిన భాగాలు డెండ్రైట్లు అంటారండి. ఇది మనము టెక్స్ట్ బుక్ చూస్తే ఒక పటం ఉంటుందండి, అక్కడ డయాగ్రామ్ చూస్తే మనకు పూర్తిగా పొట్టి శాఖలుగా విడిపడిగా ఉంటాయండి, దాన్ని డెండ్రైట్లు అంటారు. ఒక పొడవాటి అక్షంలో ఉంటుందండి, తంత్రిక అక్షం అంటారు. నెక్స్ట్ కండర కణజాలంలో ఉండే పొడవైన కణాలను కండర తంతువులు అంటారండి. కండర కణజాలం మన శరీరంలోని కదలికలకు బాధ్యత వహిస్తుందండి. నెక్స్ట్ వచ్చి మన నియంత్రణలో ఉండే కండరాలను నియంత్రిత కండరాలు అంటారు. ఎగ్జాంపుల్ కాళ్ళు, చేతులు మన ఆధీనంలో ఉంటాయండి. అలాగే మన ఆధీనంలో లేని కండరాలు ఉంటాయండి, వాటిని అనియంత్రిత కండరాలు అంటారు. ఎగ్జాంపుల్ గుండె, కనుపాప, ఊపిరితిత్తులు, ఇవి మన సంయోజక కణజాలం అంటండి. రక్తంలో ఉండే ద్రవరూప మాత్రికను ప్లాస్మా అంటారు. దీనిలో ఎర్ర, తెల్ల రక్త పలికలు ఉంటాయి. అంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త పలికలు అండి, 3 టైప్స్. ప్లాస్మాలో ప్రోటీన్లు, లవణాలు, హార్మోన్లు ఉంటాయండి. ఇవన్నీ డైరెక్ట్ బిట్స్ అండి. ప్రోటీన్లు, లవణాలు, హార్మోన్లు ఎందులో ఉంటాయండి? ప్లాస్మాలో ఉంటాయండి. ఎముక సంయోజక కణానికి మరొక ఉదాహరణ అండి ఎముక కూడా. ఎముక కణాలు దృఢమైన మాత్రికలో ఇమిడి ఉండి కాల్షియం మరియు ఫాస్ఫేట్ లవణాలతో నిర్మితమవుతుందండి. 2 ఎముకల సంధితాలను కలిపే ఇంకొక సంయోజక కణజాలంను సంధి బంధనం అంటారండి, లిగ్మెంట్ అంటారండి. సో మన 2 ఎముకలు కలిసే చోట ఈ లిగ్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టెండాన్ అండి, లేదా స్నాయుబంధం అంటారు. ఇవి కండరాలను ఎముకలతో అతికి ఉంచే ఇంకొక సంయోజక కణజాలం అండి టెండాన్ అంటే. నెక్స్ట్ మృదులాస్థి అండి. మృదులాస్థి అనేది మరొక సంయోజక కణజాలం. ఇది కూడా ప్రోటీన్, చక్కెరతో నిర్మితమై ఉంటుంది. మృదులాస్థి కణజాలం చెవి దొప్ప, వాయునాళం, స్వరపేటికలో ఉంటాయండి. ఇవి రబ్బర్ల సాగుతూ ఉంటాయండి. నెక్స్ట్ ఏరియోలార్ సంయోజక కణజాలంను చర్మానికి, కండరాలకు మధ్య రక్తనాళం, నాడీ కణాల చుట్ట, ఎముక మధ్యలో చూడవచ్చండి ఇది. నెక్స్ట్ కొవ్వును నిల్వ చేసే ఏంటంటే ఇడిపోజ్ కణజాలం అండి. ఇది చర్మానికి దిగువ భాగంలో శరీర అంతర్భాగాల మధ్య ఉంటుంది. నెక్స్ట్ ఉపకళా కణజాలం అండి. ఇది జంతువులలో శరీర భాగాలను కప్పి ఉంచి రక్షణనిచ్చే కణజాలను ఉపకళా కణజాలం అంటారండి. నెక్స్ట్ వచ్చే రక్తనాళాలు, ఊపిరితిత్తులు, వాయుగోనులు వంటి వాటిలో సరళ బల్లపరుపు ఉపకళ కణజాలం ఉంటుందండి. నెక్స్ట్ సరళ శల్కల ఉపకళలను స్కామ లేదా శల్కల అనగా పొలుసులతో కూడిన చర్మం అని అర్థం అంటండి, సరళ శల్కల ఉపకళాలను. అలాగే పేగు లోపల పొర వంటి శోషణ స్రావక క్రిములు జరిగే చోట స్తంభాకార ఉపకళా కణజాలం ఉంటుందండి. స్తంభాకారం అంటే ఒక స్తంభంలో ఉంటాయండి అవి. ఈ సరళ శల్కల ఉపకళాలు అంటే ఒక నిలువుగా ఉంటాయండి. కొంచెం మనము ఈ పటం చూస్తే మనకి బాగా అవగాహన వస్తుందండి. టెక్స్ట్ బుక్లో ఒకసారి మీరు ఆ టాపిక్ పటం చూడండి. స్కూల్ అసిస్టెంట్ మిత్రులకి అయితే ఖచ్చితంగా 1 or 2 times ఆ టాపిక్ అవగాహన కోసం ఖచ్చితంగా చూసుకోవాలండి. నెక్స్ట్ మూత్రనాళాల్లో లాలాజల గ్రంథుల్లో ఘనాకార ఉపకళ కణజాలం ఉంటుందండి. ఇది గ్రంథి ఉపకళ కణజాలం అంటారు. సో డైరెక్ట్ బిట్వీన్ ఎలా వస్తుందంటే గ్రంథి ఉపకళ కణజాలం ఇందులో మనం చూడవచ్చు అంటాడండి. లేదంటే స్తంభాకార ఉపకణ కణజాలం ఎక్కడ మనం కనిపిస్తాయని అడుగుతాడండి.
నెక్స్ట్ స్తరత చలకల ఉపకళ కణజాలం అండి, ఇది చర్మంలో మనం చూడవచ్చు అండి. ఇవి టైప్స్ అండి, ఉపకళ కణజాలంలో టైప్స్ ఇవి. నెక్స్ట్ సంక్లిష్ట కణజాలాలకు ఉదాహరణ చూడండి, దారువు పోషక కణజాలం చెప్పవచ్చు అండి. బెండ కణాల్లో కణజాలాలను సుబారిన్ అనే పదార్థాన్ని కలిగి ఉండి నీరు గాలి చొరబడకుండా చేస్తుందండి, ఇది ఇంపార్టెంట్ బిట్టు. నెక్స్ట్ 12వ లెసన్ అండి, ఆహార వనరుల అభివృద్ధి. వర్షాకాలంలో జూన్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారండి. ఈ టైంలో వరి, సోయాబీన్, కందులు, మొక్కజొన్న, పత్తి, పెసలు, మినుములు పండిస్తారు. శీతాకాలం అంటే నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో పండే పంటలను రబీ పంటలు అంటారండి. ఎగ్జాంపుల్ గోధుమ, పప్పు ధాన్యాలు, బఠానీలు, ఆవాలు, అవిసెలు. నెక్స్ట్ గాలి ద్వారా సరఫరా చేయబడే పోషకాలు వచ్చి కార్బన్, ఆక్సిజన్ అండి. అదే నీరు ద్వారా సరఫరా చేయబడే పోషకాలు వచ్చి హైడ్రోజన్, ఆక్సిజన్ అండి. నేల ద్వారా స్థూల పోషకాలు వచ్చి నైట్రోజన్, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, గంధకం. సూక్ష్మ పోషకాలు వచ్చి నేలలో ఇనుము, మాంగనీస్, బోరాన్, జింక్, రాగి, క్లోరిన్, మాలిబ్డినం అండి. సో మనం పంటలు వేసేటప్పుడు వీనికి అనుకూలంగానే ఏ తక్కువకుంటే అవి వేయాలంటే, ఏ ఎక్కువకుంటే అవి చూసుకోవాలి. సో ఇవి మనకి స్థూల పోషకాల్లో కింది వన్లో కాంతి ఏదని అంటాడండి. ఈ ఆప్షన్స్లో 3 ఇచ్చి ఒకటి కాంతి ఇస్తాడండి. సో కనుక గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సేంద్రియ ఎరువులు అధిక పరిమాణంలో కర్బన పదార్థాలు కలిగి ఉంటాయి అంటండి. అదే రసాయన ఎరువులు అయితే నత్రజని, భాస్వరం, పొటాషియం సరఫరా చేస్తాయి. తేనె మరియు మైనం కొరకు తేనెటీగల పెంపకం జరుగుతుందండి. వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి వాడే రకం వచ్చి ఎపిస్ సెరానా ఇండికా అండి, ఇండియన్ బీ అంటారు దీన్ని. నెక్స్ట్ వచ్చి ఇటాలియన్ రకానికి చెందిన తేనె రకము మిల్లిపెరా అండి, అధికంగా వాడారు. ఇది ఎక్కువగా తేనె ఉత్పత్తి అవుతుంది ఈ రకం నుంచి. నెక్స్ట్ మంచినీటిలో పెరిగే రొయ్యల రకం వచ్చి మ్యాక్రి బోక్రియన్ రోజన్ బెర్గ్ అండి, మంచినీటిలో పెరిగే రొయ్యల రకం ఇది. అదే సముద్ర నీటిలో పెరిగే రొయ్యల రకం వచ్చి పేనియస్ మోనడాన్ అండి. మాంసం కోసం పెంచే కోళ్ళను బ్రాయిలర్స్ అంటారు. గుడ్ల కోసం పెంచే కోళ్ళను లేయర్స్ అంటారండి. పాలులో ఉన్న కొవ్వు శాతం చూడండి 3.60% అండి పాలులో. అదే మాంసపుత్రులు వచ్చి 4%, చక్కెరలో అయితే 4.5%, నీరు వచ్చి 87.20 అండి. అలాగే పాలలో ఉండే విటమిన్లు చూడండి B1, B2, B12, DE అండి. అలాగే గుడ్డులో ఉన్న కొవ్వులు అండి 12% అండి. మాంసపుత్రులు వచ్చి 13%, వాటర్ వచ్చి 74%, విటమిన్స్ వచ్చి B2 మరియు D అండి గుడ్డులో. నెక్స్ట్ మాంసంలో చూడండి క్రొవ్వు వచ్చి 3.60, మాంసం కృతులు వచ్చి 21.10, నీరు వచ్చి 74.020, విటమిన్స్ వచ్చి B2, B12. సో వాడు ఏమంటాడంటే మాంసంలో ఉండే క్రొవ్వు పర్సెంటేజ్ ఎంత అంటాడండి, లేదంటే మాంసంలో ఉన్న మాంసకృతుల పర్సెంటేజ్ ఎంత అంటాడండి, లేదంటే మాంసంలో ఉన్నటువంటి కింది వాటిలో సరికాని ఏదో చెప్పేసి క్రొవ్వులు, మాంసం, నీరు, విటమిన్స్ అన్నీ ఇస్తాడండి. అందులో ఏదో ఒకటి రాంగ్ ఇస్తాడండి. సో జత% కింద కూడా ఇవ్వచ్చు, అన్ని కలిపి ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. చేపలో క్రొవ్వు పర్సెంటేజ్ ఎంత అంటే 2.50% అండి. మాంసం వచ్చి 90% అండి మాంసం కృతులు చేపలో. అదే చేపలు ఉండే వాటర్ పర్సెంటేజ్ వచ్చి 77.20 అండి. విటమిన్స్ వచ్చి నియాసిన్, అలాగే డి విటమిన్, ఏ విటమిన్ ఉంటుందండి చేపలో. నెక్స్ట్ పాలను ఉత్పత్తి చేసే ఆడ పశువులను పాడి పశువులు లేదా డైరీ జంతువులు అంటారండి. అదే వ్యవసాయ పనులకు ఉపయోగించే వాటిని అయితే మెట్ట జంతువులు అంటారండి. నెక్స్ట్ అన్య దేశ పాలిచ్చే పశువులు చూడండి జెర్సీ, బ్రౌన్, స్విస్ అండి. అదే స్థానికంగా పాలిచ్చే జాతి పశువులు వచ్చి రెడ్, సింధు, సాయివాల్ అండి మన దేశీవి ఇవి. నెక్స్ట్ స్వదేశీ జాతి పౌల్ట్రీ కోళ్ళకు ఉదాహరణ వచ్చి ఆసీలు అండి. అదే అన్య దేశాలకు అయితే లెగ్ హార్న్ అండి. ఈ లెగ్ హార్న్ కోళ్ళు అనేవి ఆధార దేశాలవి. సో మన దేశం సంబంధించి ఆసీలు అండి. సో ఇవి టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడతో బయాలజీ సంబంధించి 4 లెసన్స్ కంప్లీట్గా అయిపోయిందండి. సో బయాలజీకి అయితే 4 లెసన్స్ మనకి ఇక్కడ పరిచయం చేశాడు. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీలో సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 కింద అందులో మిగతా లెసన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.